నిజం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో భాగంగా లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ రేడియాలజిస్ట్ అయిన డాక్టర్ మణిబాబు గారి దగ్గర ఇప్పుడు మనం ఉన్నాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. చైనాలో ఒక కొత్త వైరస్ స్టార్ట్ అయ్యింది, దాని గురించి మా ప్రేక్షకులకు మీరు వివరంగా చెప్తారా సార్? తప్పకుండా అమ్మా. ఇది నేడు ప్రజానీకం తెలుసుకోవాల్సిన విషయం. చాలా అపోహలు కూడా ఉన్నాయి. కరోనా తర్వాత ఏ మాత్రం ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా ప్రజానీకం భయపడిపోవటం, ప్యానిక్ అవ్వటం, భయభ్రాంతులకు లోనవటం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన వేరియంట్ని HMPV అంటారు, అంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్. వైరస్ అనేది ఎప్పుడూ ఒక ప్యాటర్న్లో ఉండదు. వైరస్ని చంపడానికి మనం తయారు చేసే వ్యాక్సిన్లు కానీ మందులు కానీ ఉన్నప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి అది వివిధ రూపాలుగా మారిపోతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఒక మ్యూటేషన్ జరిగి కొత్త వైరస్ వచ్చింది. ఈ వైరస్ గురించి ప్రజానీకం చాలా భయపడిపోతున్నారు, భయభ్రాంతులకు లోనవుతున్నారు. కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇది కూడా అన్ని వైరల్ అంటే ఫ్లూ లాగా కామన్ కోల్డ్ ఎలా అయితే వచ్చినప్పుడు ఎలా వస్తుందో అదే సిమ్టమ్స్తో ఉంటాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరము. వీటి తర్వాత ఇమ్యూనిటీ తక్కువ ఉంటే అవి లోపల లంగ్స్లోనికి వెళ్ళి న్యూమోనియాగా డెవలప్ అవుతుంది. కాబట్టి దీనివల్ల భయపడుతున్నారు. ఈ ఇమ్యూనిటీ ఎవరికి తక్కువ ఉంటుందంటే సాధారణంగా చిన్నపిల్లల్లోనూ వృద్ధాప్యంలో ఉన్న వారిలో తక్కువ ఉంటుంది. వారికి కానీ ఈ వైరస్ సోకినట్లయితే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం వైద్యపరంగా చెప్తున్నాయి. ఇది అయితే కోవిడ్ని మనం ఎదుర్కొన్నాం కాబట్టి కోవిడ్ వలన ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బందులకు గురయ్యారు కాబట్టి అలాగే ఇబ్బందులు పాలవుతారేమోనని ప్రజానీకం భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఒక కొత్త వైరస్ వచ్చింది అనగానే భయభ్రాంతులకు లోనవుతున్నారు. నిజానికి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఈ HMPV వైరస్ వలన కామన్ కోల్డ్లో వచ్చే సిమ్టమ్సే ఇంకొద్దిగా ఎక్కువ ఉంటాయి. వారం రోజులు ఉంటాయి. గొంతు నొప్పి ఎక్కువగా కనిపిస్తుంది, దగ్గు వస్తూ ఉంటుంది, జలుబు, జ్వరం కూడా కొంతమందికి తక్కువే అనిపిస్తుంది. కానీ గొంతు నొప్పి అనేది ఎక్కువగా ఇబ్బంది పెట్టడం వల్ల ప్యానిక్ అయిపోయి ఒక వ్యక్తి దగ్గినప్పుడు ఏదో భయం, భూతం మన ముందు దగ్గుతున్నా అన్న ఫీలింగ్తో భయపడుతూ ఉంటారు. కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఫ్లూ లాగే, ఒక వైరల్ ఇన్ఫెక్షన్ లాగే ఉంటుంది. కాబట్టి ఇది వచ్చినప్పుడు న్యూమోనియాగా కన్వర్ట్ అయినప్పుడు యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి, యాంటీబయాటిక్స్ ఉన్నాయి. అవి తగిన మోతాదులో కరెక్ట్గా వైద్యుని సంప్రదించి వాడుకుంటే సరిపోతుంది. అయితే ఏదైనా కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. వ్యాధి వచ్చిన తర్వాత దానికి మందులు వాడుకోవటం కన్నా వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వింటర్ సీజన్స్లో చల్లని వాతావరణంలో ఈ కామన్ కోల్డ్ కానీ ఫ్లూ కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే ఈ వైరస్ కూడా ఇట్టేటప్పుడు ఒకరి నుంచి ఒకరికి వ్యాధి సోకే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి గుంపులుగా కూడటం తగ్గించాలి. 1, 2 ఎవరైనా దగ్గుతున్నప్పుడు ఒక కర్చీఫ్ని కానీ తుమ్ముతున్నప్పుడు లేకపోతే అట్లీస్ట్ ఒక టిష్యూ పేపర్ని అడ్డు పెట్టుకొని తుమ్మటం, లేదంటే చేతులు అడ్డు పెట్టుకొని తుమ్మటం, దగ్గటం చేయాలి. తర్వాత గల లాంటిది వచ్చినప్పుడు వాటిని ఎక్కడంటే అక్కడ ఊయకుండా దూరంగా వెళ్ళి డస్ట్బిన్స్లో ఊయటం. ఈ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఏంటంటే ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. తర్వాత సాధ్యమైనంత వరకు మాస్క్ ధరించాలి. తర్వాత పబ్లిక్ అంటే గుంపులుగా ఉండే ప్రదేశాలకి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా సంక్రాంతి పండుగలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఎన్ని చెప్పినా కానీ అందరూ కలవాల్సి ఉంటుంది. అందరూ గుంపులుగా వెళ్తారు కాబట్టి అప్పుడు ఖచ్చితంగా మాస్కులు ధరించటం, కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, తుమ్మినా తగ్గిన తర్వాత చేతులను సోపుతో కానీ స్పిరిట్తో కానీ క్లీన్ చేసుకోవటం. ఈ సింపుల్ సాధారణమైన ఆరోగ్య సూత్రాలు పాటిస్తే దీని నుంచి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది వచ్చిందనుకోండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక వారం రోజులు డిస్కంఫర్ట్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఒక వ్యాధి సోకితే కంగారు పడాల్సిన అవసరం లేదు. వ్యాధి సోకకుండా మాస్కులు ధరించటం, చేతులు శుభ్రపరచుకోవటం,
పబ్లిక్లో అంటే మంది ఎక్కువ ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండటం, ఐసోలేటెడ్గా ఉండటం, సాధారణంగా పాటించే ఆరోగ్య సూత్రాలు పాటించినట్లయితే దీన్ని కొంతవరకు నివారించవచ్చు. ఇప్పుడు సీనియర్ డాక్టర్ మణిబాబు గారు చెప్పిన సలహాలు సూచనలు అన్నీ విన్నారు కదండి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అందరూ తగిన జాగ్రత్తలన్నీ తీసుకొని పాటించండి. నమస్తే.